డీటెయిల్స్ చూద్దాం. ఉత్కంఠ వీడింది, పట్టణ ఓటర్ల ప్రజా తీర్పు వెల్లడైంది. తెలంగాణలో దాదాపు 2 నెలలుగా హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నెల 11న మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగగా ఇవాళ ఓట్ల లెక్కింపు చేపట్టి రిజల్ట్స్ ప్రకటించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించి ఫైనల్గా విజేతలెవరో అనౌన్స్ చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు నెలకొనగా కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయ బావుట ఎగురవేశారు. ఓవరాల్గా చూస్తే మెజార్టీ మున్సిపాలిటీ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 116 మున్సిపాలిటీలోని 2582 వార్డుల ఫలితాలు వెలువడగా అందులో కాంగ్రెస్ 1347 వార్డుల్లో విజయం సాధించింది. భారత రాష్ట్ర సమితి 717 వార్డుల్లో, బీజేపీ 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డులను కైవసం చేసుకున్నారు. సీఎం రేవంత్ సొంత సెగ్మెంట్ అయిన కొడంగల్లో కాంగ్రెస్ జెండా పాతింది. దాదాపు 25 మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లా వడ్డపల్లి మున్సిపాలిటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకోవడం గమనార్హం. 7 కార్పొరేషన్లలోని 414 డివిజన్లకు ఎన్నికలు జరగా అందులో 176 కార్పొరేటర్ సీట్లను కాంగ్రెస్, 53 డివిజన్లలో బీఆర్ఎస్, 73 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. నల్గొండ, రామగుండం, మహబూబ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్లలో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. కరీంనగర్ కార్పొరేషన్లో 30 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో కమలం ఖాతాలో చేరింది. నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీకి 28, కాంగ్రెస్ 17, ఇతరులు 14, బీఆర్ఎస్ 1 స్థానాన్ని గెలుచుకుంది. ఇక్కడ హంగు ఏర్పడే ఛాన్స్ ఉంది. అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. కొత్తగూడెం కార్పొరేషన్లో అయితే సిపిఐ, కాంగ్రెస్కు చెరు 22 సీట్లు వచ్చాయి. 16వ తేదీన మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. హంగు ఏర్పడ్డ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరగగా అత్యధిక స్థానాలు హస్తగతమయ్యాయి. గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమన్నారు. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయాన్ని అంకితం చేశారు. రాష్ట్రంలో 2 ఏళ్ల ప్రజాపాలన, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారన్నారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 100కు పైగా సీట్లలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర వ్యాప్తంగా 75% పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ సొంతం చేసుకుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే 25% మున్సిపాలిటీలు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు కాంగ్రెస్ను ఆదరించారని చెప్పారు. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు మహేష్ కుమార్. రాష్ట్రంలో ఎంత మంచి మ్యాండేట్ ప్రభుత్వ పక్షాన ఇవాళ తెలంగాణలో ప్రజలిస్తున్నటువంటి మ్యాండేట్కి ధన్యవాదములు.
రకరకాల విమర్శలు, కుయుక్తులు, రాజకీయ చతురతలు ప్రదర్శించినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు విఘ్నులు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి పరిపూర్ణమైన మెజారిటీతో పట్టం కడుతున్నటువంటి ఈవేళ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, ఓటర్లకి ధన్యవాదములు. ఇవాళ టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా 20-25% దాటినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒకటిగా 75% పైగా మున్సిపాలిటీ గెలుచుకున్న సందర్భం. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎంఐఎం మీద బీజేపీ, బీజేపీ మీద ఎంఐఎం పకడ్బందీగా విమర్శలు గుప్పించి విద్వేషాలు రెచ్చగొడితే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిపూర్ణ మద్దతు ఇచ్చినారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా సీనియర్ కాంగ్రెస్ మంత్రివర్గ సభ్యులు అందరం కూడా ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. వచ్చే 3 సంవత్సరాల్లో మీ కోరికకు అనుగుణంగా పనిచేసి మేమిచ్చిన మాట నిలబెట్టుకొని మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిచి తెలంగాణ ప్రజానికంత శబాషి కొట్టుపించుకునే ప్రయత్నంలో ఉన్నాం. రేపు హైదరాబాద్కి జరగబోయే మెగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా 75 నుంచి 80% సీట్లు గెలుచుకుంటాం. రాబోయే రోజుల్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని చెప్పడానికి ఇవాళ మున్సిపల్లో వచ్చిన తీర్పే గట్టి పునాది. తెలంగాణలో కాంగ్రెస్ను గద్దెదించే శక్తి ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే ఉందని మరోసారి రుజువైందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామరక్ష అని పల్లెలు, పట్టణాల్లోని ప్రజలు మరోసారి తేల్చి చెప్పారని అన్నారు. ఇక రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ సహా ఇతర కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు పోతామని స్పష్టం చేశారు కేటీఆర్. మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 ఏళ్లు తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు. మాకు సర్పంచ్లో ప్రజలు గెలిపించారు. 4000 పైచిలకు గ్రామాల్లో మా సర్పంచులు గెలిచారు. అట్లాగే ఈరోజు మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా డెఫినెట్గా గతంలో ఎవరెవరైతే ఏదేదో మాట్లాడినారో వారందరూ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ మరి మెరుగైన ఫలితాలే సాధించాము. సరే, అక్రమాల ద్వారా ఇక మొదలుపెట్టినారు ఆల్రెడీ. బేరాలు, బేరసారాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలైనవి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా గెలిచిన దాన్ని, మా దగ్గర గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయినా కూడా పర్వాలేదు, కొట్లాడతాం. ఈరోజు మరి ప్రధాన ప్రత్యామ్నాయం, ప్రధాన ప్రతిపక్షమే ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెలో జరిగిన ఎన్నికలు, ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి. ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది, ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ ఈ 2 పార్టీలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల కుయుక్తులు పన్నినప్పటికీ బీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మళ్ళీ ఒకసారి అటు పల్లెల్లో ఇటు పట్టణంలో ప్రజలు తేల్చినట్టయింది. మరి ఇదే ఉత్సాహంతో రేపు హైదరాబాద్ కార్పొరేషన్ కానీ, మిగతా కార్పొరేషన్ వరంగల్, ఖమ్మం కానీ, అట్లాగే జిల్లా పరిషత్ ఎన్నికలు పెడితే వాటిలో కానీ ఇదే ఉత్సాహంతో ముందుకు పోతాం. డెఫినెట్గా ఎక్కడే అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక ప్రతిపక్ష పార్టీలు ఎన్ని గాలి కబుర్లు చెప్పినా, ఎన్ని కట్టుకథలు అల్లినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపే ఉన్నారని మరోసారి రుజువైందన్నారు. ఇప్పటికైనా విపక్షాలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ఈ 2-3 దశాబ్దాల్లో కాంగ్రెస్కు ఇంతటి భారీ మెజారిటీ రావడం ఇదే తొలిసారి అని అన్న బట్టి ఈ గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. దాదాపు 90 నుంచి 94 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీస్లో ఓట్లు ఏర్పాటు చేయబోతా ఉంది. ఇంత పెద్ద భారీ మెజారిటీ బహుశా నాకు తెలిసి ఈ 2 దశాబ్దాల్లో ఇంత భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రావటం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి వార్తగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే కార్పొరేషన్ సంబంధించి కూడా
జరిగినటువంటి 7 కార్పొరేషన్స్ ఎన్నికల్లో దాదాపు 5 కార్పొరేషన్స్లో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మెజార్టీతో కార్పొరేషన్స్ని ఈరోజు మేయర్తో సహా మిగతాయి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని ప్రజలు సంపూర్ణంగా గమనించారు కాబట్టే మేము ఈ భారీ మెజారిటీని సాధించగలిగామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని మానుకొని కావాలని రాజకీయాల్లో కేవలం వార్తా ప్రసార మాధ్యమాల్లో కనపడటం కోసమే ఊహల్లో ఉంటూ ఊహించుకొని కట్టుకథలు అల్లి ప్రెస్ మీట్స్ పెట్టడం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వానికి క్లియర్ మెజారిటీ రాలేదని అన్నారు బీజేపీ చీఫ్ రామచందర్. సెకండ్ ప్లేస్లో వచ్చామంటున్న బీఆర్ఎస్ గతం కంటే దారుణంగా స్థానాలు తగ్గాయన్న విషయాన్ని గుర్తించాలని చురుకలంటించారు. ఇక బీజేపీ కింది నుంచి ఎదిగిన పార్టీ అని, ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీ ఓటు శాతం పెరిగిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలంగా విస్తరిస్తుందని అన్నారు. ఇక బీజేపీని ఎదగనీయకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అడ్డుకుంటున్నాయన్న రామచందర్ బీజేపీ అభ్యర్థులు గెలిచే చోట మజ్లిస్ పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయించిందని ఆరోపించారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఊహించినది ఏం రాలే. చాలా చోట హంగ్ వచ్చింది. ఇదేం క్లియర్ మెజార్టీ కాదు గవర్నమెంట్కు. బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు సెకండ్ వచ్చిన డంకా వేసుకున్నారు. అరే మీకు ఎక్కడ లాస్ట్ టైం మీకు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మీకు? లాస్ట్ టైం మీకు ఆర్ ద రూలింగ్ పార్టీ 10 సంవత్సరాలు మొత్తం మీరేనాయి, మొత్తం మీరు గెలిచింది. బీజేపీకి 2, కాంగ్రెస్కు 5, 10 ఉండే. మరి అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది మీరు? సగం కూడా మీరు లాస్ట్ టైంలో గెలిచిన దాంట్లో సగం కూడా గెలవలేకపోయినా మీరు. మీరు సెకండ్ వచ్చిన బీజేపీ ఈరోజు ఒక స్థానం నుంచి కింది స్థానం నుంచి మీకు దగ్గరలో వచ్చినాం మేము. మీరు పైనుంచి కిందికి వచ్చారు. పెరిగింది బీజేపీ. ఇక్కడ ప్రజలు బీజేపీకు పట్టం కట్టారని చెప్పి భావిస్తా ఉన్నాం. చాలా చోట మా ఓటు షేర్ పెరిగింది. ఎక్కడైతే బీజేపీకు ఓటించే వ్యక్తులకు ఉంటుందో వాళ్ళకు ఓటేయండి. కాబట్టి మజ్లిస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక స్ట్రాటజిక్ ఓటింగ్ వల్ల డైరెక్షన్ ముస్లిం కమ్యూనిటీకు ఈరోజు బీజేపీ ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో అక్కడ వాళ్ళు బీఆర్ఎస్కు గెలిచే అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీకి వేశారు. దానివల్ల కొంత మాకు సీట్లు చాలా తగ్గినాయి. కాబట్టి వాళ్ళ ఓట్ల వలన ఈరోజు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు వచ్చిన సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, వాళ్లకు మజ్లిస్ ఇచ్చినటువంటి సహాయం. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని ఘంటాపథంగా చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓవైసీ కళ్లలో ఆనందం చూడటం కోసమే జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారని, ఇప్పుడు రేవంత్ పాలిట అదే మరణ శాసనం కాబోతుందని విమర్శలు గుప్పించారు. ఇక తెలంగాణలో తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరవేస్తామన్నారు. ప్రధాని మోడీపై నమ్మకంతో గెలిచిన కరీంనగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. సొంత ఆస్తులు అన్నదమ్ములు వంచుకున్నట్టు, వీళ్ళు కష్టపడ్డ ఆస్తులు అన్నదమ్ములు వంచుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు, ఓవైసీ కుటుంబం ఇద్దరు కలిసి హైదరాబాద్ ను పంచుకునే ప్రయత్నం చేశారు, విభజించే ప్రయత్నం చేశారు. ఎంఐఎం పార్టీకి ఒక ఏరియాను గుత్త రాసిచ్చి మీరు దీన్ని దున్నుకోండి, మీరు సంపాదించుకోండి, కబ్జాలు చేయండి, దొంగదందాలు చేయండి, లంగదందాలు చేయండి, ఇతర దేశ ఉగ్రవాళ్ళకు స్థావరాలు ఇవ్వండి, మీరు చేయరని దండంతా చెయ్యండి అని చెప్పి ఇలా ఎంఐఎం పార్టీలకు ఒక ఏరియా రాయించాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం కాబోతుందని గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎస్ బరాబర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏవైతే 3 కార్పొరేషన్ చేసినావో ఒక ఎంఐఎం పార్టీకి రాసిచ్చి ఇంకా 2 మేమే గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విరగుతున్నది. సవాల్ లేదు. ఇలా అక్కడ చెప్తున్నాం, బరాబర్ జాబ్తా చెప్తున్నాం. హైదరాబాద్ లో కూడా ఇలా కాషాయ జెండాను ఎగిరేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కసితో ఉన్నారు, ఇలా ఆతృతతో ఉన్నారు. ఎప్పుడు హైదరాబాద్ లో నోటిఫికేషన్ వస్తుంది, ఈ 3 కార్పొరేషన్లలో కూడా కాషాయపు జెండా రెప్పరెప్పలాడే అద్భుత
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ ఓటర్లకు మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒకవైపు బీఆర్ఎస్ విధ్వంసం చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ మరోవైపు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే సంకల్పంతో పాలన చేశామన్నారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ సంకల్పానికి నిదర్శనమే మున్సిపల్ ఎన్నికల ఫలితాలన్నారు మంత్రి. అన్ని పార్టీలు ఏకమై కాంగ్రెస్ను ఓడించాలని కుట్రలు చేశాయన్నారు. చివరకు తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్కి పట్టం కట్టి ఆయా పార్టీలను మట్టి కరిపించాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన గర్వంతో కాకుండా మరింత బాధ్యతతో ప్రజాసేవలో కాంగ్రెస్ పార్టీ తరిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఈరోజు మా 2 ఏళ్ల ప్రజాపాలనకు మరొక మారు ప్రజలు ఆమోద ముద్ర వేయటం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న తిరుగులేని విశ్వాసాన్ని మరొక్కసారి ప్రకటించడం ఇదే నిదర్శనమని మేము చెప్తా ఉన్నాం. కొంతమంది తన స్వార్థ రాజకీయాల గురించి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నంలో అదే ఎజెండా పెట్టుకొని అన్ని శక్తులు కలుపుకొని ముందుకు పోయినప్పటికీ ఈ ప్రజా తీర్పు వారికి ఒక చెంపదెబ్బు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ మరోవైపు అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేర్చాలనే మా ప్రభుత్వ సంకల్పానికి గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని అన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 73% కైవసం చేసుకుందని, అర్బన్లో కాంగ్రెస్ను ఆదరించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 65 నియోజకవర్గాల ప్రజలు కాంగ్రెస్ను దీవించారని, దీంతో తమపై ఇంకా బాధ్యత పెరిగిందని మంత్రి పొంగులేటి అన్నారు. 11వ తారీఖు ఏదైతే పోలింగ్ జరిగి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఫలితాలు కౌంటింగ్ జరగటం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 72-73% కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది. ఏదైతే అర్బన్లో కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవించినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన వ్యక్తిగతంగా అర్బన్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు. ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను చాటుకుంది. నల్గొండ కార్పొరేషన్లో 48 స్థానాలకు గాను కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు 4, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు 2 స్థానాలు గెలుచుకున్నారు. ఇక 17 మున్సిపాలిటీలో తిరుమలగిరి, పోచంపల్లి మినహా కాంగ్రెస్ అంతటా స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీలో వివాదంగా మారిన జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు రివర్స్గా పోటీ చేసిన అన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 50 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు పార్టీ టికెట్లు దక్కడంతో జీవన్ రెడ్డి అనుచరులు 14 చోట్ల పోటీ చేశారు. వాటన్నిటిలోనూ విజయం సాధించారు. ఇక ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ 12, బీజేపీ 4, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 స్థానాలను దక్కించుకుంది. తెలంగాణలో 7 కార్పొరేషన్లకు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల, రామగుండం, నల్గొండలో విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాల్లో గెలుపొందాయి. 8 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 1, సిపిఎం 1, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇక కొత్తగూడెంలో సిపిఐకి మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ముందుకు రావడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇక ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇక మొత్తం 49 స్థానాలకు గాను 21 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా కాంగ్రెస్ 11 స్థానాలు, బీఆర్ఎస్ 6 వార్డులకే పరిమితమైంది. ఇక దీంతో ఆదిలాబాద్ ఓటర్లకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ల సహకారంతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు గెలిపించినటువంటి నా ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మేము ఎన్నికల్లో చెప్పినటువంటి ప్రతి మాటను
ఆదిలాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ నరేంద్ర మోడీ గారు కానుకగా ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు మంజూరు చేస్తే ఆదిలాబాద్ పట్టణ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారికి కానుకగా ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఇవ్వబోతా ఉన్నారు. ఈ సందర్భంగా మెజార్టీ స్థానాలు గెలవడానికి కష్టపడ్డటువంటి నా కుటుంబ సభ్యులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ శ్రేయాభిలాషులకు, అభిమానులకు, ఆదిలాబాద్ పట్టణ పుర ప్రముఖులకు, ఆదిలాబాద్ పట్టణ ఓటరు మహాశయులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా కోడం నగేష్ గారు, కేంద్ర మంత్రులైనటువంటి పెద్దలు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి సహకారంతో ఈ ఆదిలాబాద్ కు కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత మాది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం మున్సిపాలిటీలు 19 ఉండగా తూప్రాన్, గడ్డపోతారం, దుబ్బాక, చేర్యాల, గుమ్మడిదల, గజ్వేల్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక సంగారెడ్డి, సదాశివపేట, ఆందోళ్, జోగిపేట, నారాయణఖేడ్, రామాయంపేట్, ఉస్నాబాద్ జిల్లాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక జహీరాబాద్, ఇస్నాపూర్, కోహిర్, ఇంద్రేశం, జిన్నారం, మెదక్, నర్సాపూర్లో హంగ్ ఏర్పడింది. అటు నిజామాబాద్ కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 60 డివిజన్లకు గాను బీజేపీ 28 డివిజన్లను గెలుచుకుంది. అలాగే కాంగ్రెస్ 18, ఎంఐఎం 13, బీఆర్ఎస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. ఇక బీజేపీకి 5, కాంగ్రెస్కు 2 ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు ఉన్నాయి. ఢిల్లీలో ఎంపీ ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తంగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీకి తెలియజేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా పడింది. తిరిగి రేపు ఉదయం 11 గంటలకి సమావేశం ప్రారంభం కానుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో పలు కీలక రంగాలు, పథకాలకు అధిక కేటాయింపులు ఉంటాయని సమాచారం. ఇక ఫిబ్రవరి 17, 18 తేదీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చ జరగనుంది. 18వ తేదీన రాష్ట్ర బడ్జెట్పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. సీఎం తల్లిపై చేసిన వ్యాఖ్యలను అంబటి వెనక్కి తీసుకున్నారని, అయినప్పటికీ ఆయనపై దాడి చేశారని ఫైర్ అయ్యారు బొత్స. అటు జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు కరెక్ట్ కాదన్నారు బొత్స. అయితే బొత్స వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు లోకేష్. సీఎం తల్లిని కాదు, రాష్ట్రంలో ఏ ఒక్క మహిళను కించపరిచినా, అవమానించినా ఇదే జరుగుతుందని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. కంబటి వ్యాఖ్యలపై బొత్స వైఖరి ఏంటో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. మంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనేది అంటే మిగతా విషయాలకు వెళ్ళాలని అధ్యక్ష అనేది వారు పాయింట్అవుట్ చేశారు. ఆ మాజీ మంత్రి గారు పేరు నేనైతే ఎత్తదలుచుకోలేదు, కానీ ఆయన ఎత్తారు కాబట్టి రాంబాబు గారిని, రాంబాబు గారి పేరు చెప్తాను సార్. వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే పద్యాలతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెన్స్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వితిన్ మూడు నిమిషాలు రియలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పైంది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన విజ్ఞాన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు. ఆయన బట్టి ఆయనే ఎవరు ఆయనేమి పేరు చూపెట్టక ముందే ఆయన చెప్పాడు. దయచేసి అది కూడా ఆలోచించండి. అలాంటి వ్యక్తి మీద అధ్యక్ష, ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు, 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అవమానం చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లి చెల్లిని గౌరవిస్తాం, మీకు అలవాట్లు ఎత్తవచ్చు. మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ చోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి.
అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి జోలికెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా, ఎవరు ఒక మహిళ జోలికెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం. ముందు మీరు చూస్తారు కదా. ఇది ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయని అన్నారు విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇక వైసీపీ నేతలను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హోంమంత్రి అనిత శాంతి భద్రతలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సీఎం తల్లిని దూషించిన అంబటి రాంబాబుపై మండలిలో సమర్థిస్తూ మాట్లాడడం దారుణమన్నారు. అసలు సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా అంటూ వైసీపీ సభ్యులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అనిత. ఒకటేంటంటే రాంగ్ స్టేట్మెంట్ ముందు డ్రాప్ చేసుకోమనంటే శాంతి భద్రతలు లేవు అన్నమాట డ్రాప్ చేసుకోవాలి. మీరు బేస్లెస్ స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే ఒప్పుకోము. దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా. శాంతి భద్రతల గురించి కానీ, క్రైమ్ గురించి కానీ, వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ, దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ. మీరు ఎప్పుడు పెట్టుకుంటారని పెట్టుకోండి, నేను రెడీగా ఉన్నా. దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు, పెద్దవాళ్ళు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఆయన ఒక మాట. అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో మంత్రి నారా లోకేష్ కొద్దిసేపు మాట్లాడారు. ఈ నెల 28న యలమంచిలిలో బ్లూ జెట్ ఫార్మా సంస్థ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక తెలంగాణలో గెలిచిన టీడీపీ మద్దతుదారులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారన్నారు. ఈసారి మంత్రులు టీం వర్క్ బాగా చేశారని అభినందించారు మంత్రి లోకేష్. ఇక వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంతగా నాశనం చేసిందో ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలన్నారు మంత్రి లోకేష్. ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లోకి కూరుకుపోవడానికి జగన్, చంద్రబాబు కారణమని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ప్రకాశం జిల్లా పాకాల గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను నిర్వహించారు. ఇక పార్లమెంట్లో జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తుంటే వైసీపీ కూటమి నాయకులు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడానికి ప్రజలు తనకు మద్దతివ్వాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల కోరారు. కూటమి సర్కార్ ఎలాగో మాట్లాడు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మీద ఎలాగో మాట్లాడు, కనీసం జగన్మోహన్ రెడ్డి గారైనా మాట్లాడుతున్నారంటే ఆయన కూడా మాట్లాడటం. ఎందుకంటే ఆయన కూడా బీజేపీకి అమ్ముడుపోయాడు కాబట్టి, ఆయన కూడా బీజేపీ మోడీ దత్తపుత్రుడు కాబట్టి, ఆయన కూడా బీజేపీకి బినామీగా మారాడు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు అంత చిత్తశుద్ధితో ఉపాధి హామీ పనిని అంత అద్భుతంగా జరిపి చూపిస్తే, కనీసం రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఉపాధి హామీని కూలీ చేస్తుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడడం లేదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీని ఎదిరించే సత్తా ఉన్నట్ట లేనట్ట, ముమ్మాటికి లేనట్టు. అందుకే చెప్తున్నాం, ఈ రోజు ఉపాధి హామీ పథకం నిలబడాలి అని కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఉపాధి హామీ పథకం లేకపోతే ఎన్నో కుటుంబాలకు కనీసం తినడానికి తిండి కూడా ఉండదు అని. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కొందరు బానిసత్వాచారాలు విడిచిపెట్టలేదని అన్నారు ప్రధాని మోడీ. న్యూఢిల్లీలో పీఎంఓ నూతన కార్యాలయ భవనం సేవా తీర్థను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో పీఎం రాహత్ పథకానికి మోదీ శ్రీకారం చుట్టారు. ఇక ఈ స్కీమ్ కింద ప్రమాద బాధితులకు ₹1,50,000 వరకు నగదు రహిత తక్షణ చికిత్స అందించనున్నారు. साथियों, विकसित भारत की इस यात्रा में ये बहुत जरूरी है कि भारत गुलामी की मानसिकता से मुक्त होकर आगे बढ़े। दुर्भाग्य है 1947 में स्वतंत्र हुए देश की राजधानी, जहां से देश के बड़े बड़े निर्णय होते थे, पूरी तरह गुलामी की मानसिकता में जकड़ी हुई थी। दिल्ली की इमारतों, सार्वजनिक स्थानों, ऐतिहासिक स्थलों पर गुलामी के चिन्ह ही भरे पड़े हैं। लेकिन साथियों, कहते हैं ना, समय का चक्र कभी भी एक जैसा नहीं रहता। 2014 में देश ने तय किया कि गुलामी की मानसिकता और नहीं चलेगी। రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఇటీవల జన్మించిన తమ కౌల పిల్లలకు నామకరణం చేశారు. కూతురికి అన్వీరాదేవి, కుమారుడికి శివరాముగా పేర్లు పెట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే వారికి ఆ పేర్ల ఎంపిక వెనుక ఉన్న ప్రత్యేకతలపై చర్చ జరుగుతుంది. ఇక అన్విరాదేవి అంటే ధైర్యవంతురాలైన అమ్మవారు అనే అర్థం వస్తుంది. అలాగే కుమారుడికి పెట్టిన శివరాం నామకరణంతో చిరంజీవి అసలు పేరైన శివశంకర్ వరప్రసాద్లోని శివ్ పదాన్ని రామ్ చరణ్లోని రామ్ను తీసుకొని పేర్లు పెట్టినట్లు సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక చిన్నారులకు దైవానుగ్రహం ఉండాలనే ఉద్దేశంతో ఈ నామకరణాలు పెట్టినట్లు తెలుస్తుంది. ఇక జనవరి 31న మెగా కోడలు ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.